శుభోదయం. ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన కార్యక్రమంలో దురదల నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, కొంతమంది ఎప్పుడు చూసినా దురదలతో బాధపడుతూ ఉంటారు, ఎప్పుడు చూసినా గోకుతూనే ఉంటారు శరీరంలో అన్ని ప్రదేశాల్లో. సో ఇలా శరీరంలో దురదలు రావడానికి కారణాలు ఏమిటో ముందుగా వివరిస్తారండి? అలాగేనమ్మా. ఈ దురదలు అంటే ఏంటంటే మామూలుగా శరీరం చర్మం పైన ఎక్కువ దురదలు అనేటువంటిది రకరకాల కారణాల వల్ల వస్తూ ఉంటుంది. అంటే ప్రతి సమస్యకి రకరకాల కారణాలు ఉంటుంటాయి. ఏ సమస్య కూడా ఇదిగో ఈ కారణం వల్ల అని చెప్పేయలేము. దురదలకి ఏంటంటే ఒకటి చర్మానికి సంబంధించినటువంటి కొన్ని కారణాల వల్ల వస్తుంటుంది. అలా చర్మంతో సంబంధం లేకుండా కూడా శరీరంలో ఉన్నటువంటి ఇతర అనారోగ్యాల వల్ల కూడా దురదలు వస్తుంటాయి అన్నమాట. అందుకని అసలు ఏంటంటే దురదలు అసలు ఎందువల్ల వస్తున్నాయని కనిపెట్టడం, దానికి ట్రీట్మెంట్ చేయడం కూడా చాలా ఇబ్బంది అవుతుంటుంది. అందుకే చాలామంది ఎక్కువ కాలం బాధపడుతూ ఉంటారు ఈ సమస్యతోటి. మొట్టమొదటి చర్మానికి సంబంధించినటువంటివి కారణాలు ఏంటో చూద్దాం. చర్మానికి ఏంటంటే మామూలుగా అది ఆరోగ్యంగా ఉండడానికి పైన కొంత తేమ ఉండాలి, అలాగే పైన అంటే చర్మం మీద కొంత నూనె పదార్థం ఉండాలి. ఆ రెండు బాగా ఉన్నప్పుడు ఈ దురదలు అలాంటివి ఏం లేకుండా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ చర్మం మీద ఉన్నటువంటి తేమ తగ్గిపోవడం, ఆ చర్మం పైన ఉన్నటువంటి నూనె పదార్థం తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు చర్మానికి దురదలు వస్తుంటాయి, అంటే ఒంటి మీద దురదలు వస్తూ ఉంటాయి. ఇలాంటిది మామూలుగా ఏంటంటే కొంచెం వయసు పెరిగినప్పుడు, అంటే వార్ధక్యం అంటాం కదా, ఒక ముసలిదనానికి వస్తున్నప్పుడు చర్మంలో ఉన్నటువంటి తేమ నూనె రెండు కూడా తగ్గిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ చర్మం మీద దురదలు అనేటువంటిది మనం చాలామంది పెద్దవాళ్ళలో చూస్తూ ఉంటాం. ఆ దురదలు అనేటువంటిది రావడానికి కారణం చర్మంలో ఉండేటువంటి తేమ నూనె తగ్గిపోవడం. అయితే ఈ వయసు మళ్ళిన వాళ్ళే కాకుండా చలికాలంలో కూడా మనకి దురదలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే చలికాలంలో కూడా వాతావరణంలో బాగా పొడిగా ఉండటం వల్ల మన చర్మంలో ఉండేటువంటి తేమ నూనె తగ్గిపోయి దురదలు రావడం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత గర్భిణీ స్త్రీలలో కూడా ఈ దురదలు అనేటువంటిది, అంటే చర్మంలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి వాళ్ళకి, హార్మోన్లలో వచ్చేటువంటి మార్పులు, అలాగే కొంచెం చర్మం సాగుతూ ఉంటుంది, అంటే ఒళ్ళు పెరుగుతూ ఉంటుంది, పొట్ట కూడా బాగా సాగుతూ ఉండటం వల్ల చర్మంలో వచ్చే కొన్ని మార్పుల వల్ల కూడా గర్భిణీ స్త్రీలలో దురదలు కనిపిస్తూ ఉంటుంది. ఇవి మామూలుగా అంటే ఏదో జబ్బని కాకుండా సీజన్ తోటి, శరీరము, వయసు వీటికి సంబంధించి వచ్చేటువంటివి. అయితే ఇంకా ఇతర కారణాలు కూడా ఉంటాయని చెప్పాను కదా. ఇతర కారణాలు ఏంటంటే కడుపులో కనుక పురుగులు ఉన్నట్టయితే, అంటే రకరకాల వర్మ్స్ అంటూ ఉంటాం, ఈ వర్మ్ ఇన్ఫెస్టేషన్ కనుక లోపల ఉన్నట్టయితే ఈ కడుపులో పురుగులు ఉన్నటువంటి వాళ్ళకి దురదలు అనేటువంటిది ఒక లక్షణంగా కనిపిస్తూ ఉంటుంది. బాగా దురదలు పెడుతూ ఉండటం, దద్దుర్లు వస్తూ ఉండడం అనేటువంటిది ఒక లక్షణంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఏంటంటే ఎలర్జీలు ఉన్న వాళ్ళకి, రకరకాల ఎలర్జీలు ఉన్న వాళ్ళకి కూడా ఈ చర్మం మీద దురదలు అనేటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఆస్మా లాంటి సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా దురదలు ఒక లక్షణంగా ఉంటూ ఉంటాయి. ఇంకా ఏంటంటే కామెర్లు వస్తూ ఉన్నప్పుడు ఆ వ్యాధి ఇంకా లక్షణాలు కనపడక ముందు నుంచే కూడా దురదలు ఒక లక్షణంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇతర అనేక కారణాల్లో కూడా, అంటే ఇప్పుడు కొన్ని మందులకు ఎలర్జీ వచ్చింది అనుకోండి, దానికి కూడా దురదలు వస్తూ ఉంటాయి. ఇలా కాకుండా ఇంకొకటి మానసికంగా కూడా కొన్ని కారణాలు చెప్పుకోవచ్చు. అంటే కొంచెం మనసులో యాంగ్జైటీ కానీ, స్ట్రెస్ కానీ, అంటే ఒత్తిడి కానీ, లేకపోతే ఒక ఆందోళన కానీ ఉన్న వాళ్ళలో కూడా ఈ దురదలు అనేటువంటిది ఒక లక్షణంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాగా ఏంటంటే చర్మంలో ఉన్నటువంటి కారణాల వల్ల, అలాగే శరీరంలో ఉన్నటువంటి ఇతర సమస్యల వల్ల కూడా ఈ దురదలు అనేటువంటి సమస్య చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. డాక్టర్ గారు, మరి ఈ దురదలతో బాధపడేవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ చికాకు లేకుండా ఉంటుందండి? ఏంటంటే కారణం ఏదైనా దురద అనేటువంటిది చాలా చికాకు పెట్టేస్తూ ఉంటుంది సమస్య. మామూలుగా ఇందాక మనం చెప్పుకునేటువంటి రకరకాల కారణాలు ఒక్కొక్క దాని గురించి కొంచెం చెప్పుకుందాం మనం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వయసు మళ్ళిన వాళ్ళలో ఈ దురదలు అనేటువంటి సమస్య చాలామంది కనిపిస్తుంటుంది. ఎంతోమంది వస్తుంటారు అన్నమాట మా దగ్గర కూడా, దురదలు భరించలేకపోతున్నాం, చర్మం రక్తం కారిపోతుంది అన్నట్టుగాని. దానికి ముందు సింపుల్గా కొంచెం మాయిశ్చరైజింగ్గా ఉండేటట్టుగా, అంటే తేమ ఉండేలాగా, తైలం ఉండేలాగా చూసుకోగలిగినట్టయితే కనుక ఈ దురదల సమస్య తేలిగ్గా తగ్గిపోతుంది. దానికి ఏం చేయాలంటే స్నానానికి ముందు 1 గంట ముందు శరీరం అంతా కూడా వాళ్ళ ఒంటికి ఏది సూట్ అయితే అదే నువ్వుల నూనె కానీ, లేదంటే కొబ్బరి నూనె కానీ, ఇంకా కొంచెం ఈ దురదలు తీవ్రంగా ఉన్నట్టయితే కనుక ఔషధ తైలాలు కానీ ఒళ్ళంతా రాసేసుకుని 1 గంట సేపు అలా ఉంచుకుని ఆ తర్వాత నీళ్ళతో స్నానం చేయాలి. అయితే స్నానం చేసేటప్పుడు మళ్ళీ ఇంత పవర్ఫుల్ సబ్బులు, బాగా నురుగులో వచ్చే సబ్బులు అవి తీసుకుని బాగా తోమేశారనుకోండి, ఇంత చేసిన ప్రయత్నం అంతా కూడా వేస్ట్గా పోతుంది.
అందుకని ఈ దురదల సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఈ బాగా నురుగులు అవి వచ్చేటువంటి సబ్బుల్ని మానేసేయాలి. ఆ నురుగు వచ్చింది అంటే ఏంటంటే పైన మన ఆయిల్ అంతా పోతుందనమాట. అందుకని సబ్బు వాడకం మానేసుకుని కొంచెం సున్నిపిండి అందులో ఆయుర్వేద మూలికల చూర్ణాలు కలుపుకొని దాంతో కనుక రుద్దుకున్నట్టయితే అదేంటంటే చర్మం పైన ఉన్నటువంటి ఇరిటేషన్ తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే మన చర్మం పైన ఎంతవరకు తేమ నూనె ఉండాలో దాన్ని ఉంచుతుంది, మొత్తం తీసేదనమాట. అందుకని ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళు నూనె రాసుకుని స్నానం చేసేటప్పుడు సబ్బు మానేసి ఈ సున్నిపిండిలో ఆయుర్వేద మూలికలు అంటే మనకి కొంచెం బావంచాలు కానీ లేకపోతే కచ్చూరాలు కానీ వట్టివేళ్ళు ఇలాంటివి చూర్ణాలాగా చేసుకుని ఆ సున్నిపిండిలో కలిపి కనుక రుద్దుకుంటున్నట్టయితే ఈ సమస్య లేకుండా ఉంటుంది. అలాగే గర్భిణీ స్త్రీలకు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నూనె మసాజ్ చేసినట్టయితే కనుక దురదలు ఎక్కువగా బాధించకుండా ఉంటాయి. మళ్ళీ ఇంకేంటంటే ఈ కడుపులో పాములు ఉండటం వల్ల దురదలు రావడం అనేది కూడా చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. అటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు ముందు పాములు పోవడానికి ఒకసారి మందులు వాడేసి ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్తున్నటువంటి సూచనలన్నీ కూడా ఎప్పుడంటే చర్మం మీద నూనె రాసుకోవడం కానీ సబ్బుతో రుద్దుకోకుండా సున్నిపిండి వాడుకోవడం కానీ చేస్తూ ఉండాలి. ఇంకా ఏంటంటే కొంతమందికి బాగా వేడివేడి నీళ్ళు పోసుకొని స్నానం చేయడం అలవాటు ఉంటుంది. అసలు ఎవరు కూడా ఎక్కువ వేడి నీళ్ళతో స్నానం చేయకూడదు, కొంచెం గోరువెచ్చటి నీళ్ళు మాత్రమే స్నానానికి వాడాలి. అయితే ముఖ్యంగా ఈ దురదల సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువ వేడి నీళ్ళు కాకుండా గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటే కూడా చర్మం పైన ఉండవలసినటువంటి తేమ తైలం రెండు నిలబడి ఈ దురదలు లేకుండా ఉండడానికి బాగా తోడ్పడుతుంది. ఇంకా ఇందాక అనుకున్నటువంటి అలర్జీలు తర్వాత ఆస్తమా ఇలాంటి సమస్యలు ఉన్నట్టయితే కనుక వాటిని కూడా అదుపులో పెట్టుకుంటూ ఇప్పుడు మన చర్మానికి చెప్పినటువంటి సూచనలు అంటే అవి అదుపులో ఉన్నా సరే వెంటనే తగ్గిపోకపోవచ్చు. చర్మం విషయంలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి జాగ్రత్తలన్నీ కూడా తప్పనిసరిగా పాటిస్తూ ఉండాలి. ఇంకా మనసు ఒకటి మిగిలింది కదా మనం చెప్పుకున్నటువంటి కారణాల్లో, ఈ మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఆందోళన అది ఎక్కువగా చెందుతూ ఉంటే ఏంటంటే ఈ దురదలు అవి బాగా పెరిగిపోతాయి. కనుక మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు తప్పనిసరిగా ప్రయత్నాలు చేయాలి. దానికి రకరకాల మార్గాలు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. చాలామందికి తెలుసు మనసు ప్రశాంతంగా ఉండడానికి ఏం చేయాలో తెలియకుండా ఉండదు. కానీ ఆ సూచనలన్నీ కరెక్ట్గా లేదంటే మీకు తెలిసిన పరిజ్ఞానాన్ని వాడుకొని దాని మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా ఏంటంటే ఆయుర్వేదంలో ఏ కారణం వల్ల శరీరంలో అనారోగ్యాలు వచ్చినా సరే దానికి మానసిక కారణాలు ఉంటాయి, తర్వాత శారీరక కారణాలు కూడా ఉంటాయి. మనసుని శరీరాన్ని రెండింటిని అదుపులో పెట్టుకుంటేనే తొందరగా వ్యాధులు తగ్గుతాయన్నది ఆయుర్వేద సిద్ధాంతం అన్నమాట. అందుకని మానసిక ఆందోళన లేకుండా చూసుకోవడం అనేటువంటిది కూడా తప్పనిసరిగా పాటించాలి. డాక్టర్ గారు, దురదల నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? మనం తయారు చేసుకునే ఈ ఔషధంలో మనం మొట్టమొదటి తీసుకునేటువంటిది వేప చెట్టు బెరడు. వేప ఒక చక్కటి చేదుగా ఉండేటువంటి మూలిక. ఇది చర్మానికి చాలా మంచి టానిక్లా పనిచేస్తుంది. అలాగే శరీరంలో ఎక్కడైనా సరే అంటే రక్తంలో ఉండేటువంటి కొన్ని దోషాలను బయటకు పంపించేసి చర్మం ఆరోగ్యంగా ఉండేలాగా చేయడానికి కూడా బాగా ఉపయోగపడేటువంటి మూలిక. వేప చెట్లు మనం అన్ని పార్ట్లు వాడుకుంటూ ఉంటాం ఔషధంగా. అయితే ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ మందులో వేప చెట్టు బెరడును వాడుకుంటున్నాం అనమాట. ఈ బెరడును శుభ్రంగా దుమ్ము ధూళి లేకుండా చూసుకుని శుభ్రం చేసేసుకుని దాన్ని మెత్తటి చూర్ణంలా చేసి ఉంచుకోవాలి. ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు కొంచెం వేప చూర్ణాన్ని విడిగా పెట్టి ఉంచుతాను. ఆ తర్వాత మూలిక హరిద్ర. హరిద్ర అంటే తెలుగులో పసుపు. ఈ పసుపు కూడా చాలామందికి తెలిసినటువంటి చర్మానికి ఒక మంచి టానిక్ లాగా ఉపయోగపడుతుంది అనేది. చర్మానికి మంచి టానిక్ అంటే ఏంటంటే చర్మానికి కావాల్సిన తేమ నూనె పదార్థం ఎంత ఉండాలి అంత ఉండేలా చేయడం, చర్మం కాంతివంతంగా ఉండేలా చేయడం, ఇలాంటివన్నీ కూడా పసుపుకి ఉన్నటువంటి ఒక మంచి గుణాలు. అలాగే రక్తంలో ఏవైనా కొంచెం దోషాలు ఉండి దురదలు వస్తూ ఉంటే వాటిని తగ్గించడానికి కూడా పసుపు బాగా ఉపయోగపడుతుంది. ఎలర్జీలు తగ్గించడంలో పసుపు చాలా చాలా మంచిది అనమాట. అంటే అది ఆస్మాలో ఉండేటువంటి ఎలర్జీ అవనివ్వండి, చర్మం పైన ఉండేటువంటి ఎలర్జీ అవనివ్వండి, వేటికైనా సరే పసుపు బాగా ఉపయోగపడుతుంది. ఈ పసుపు చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు చూర్ణాన్ని కూడా విడిగా పెట్టి ఉంచుతాను. ఆ తర్వాత మనం తీసుకోబోయేటువంటిది అతి మధురం. తెలుగులో అతి మధురం అని చెప్పేటువంటి మూలికకి సంస్కృతంలో ఎస్టి మధు అనే మరొక పేరు ఉంది. ఈ ఎస్టి మధు కూడా ఒక రసాయనం, చాలా మంచి రసాయనం. రక్తాన్ని శుద్ధి చేసేందుకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.
అలాగే రకరకాల కారణాలు వచ్చేటువంటి ఈ దురదలు తగ్గించడంలో కూడా అతిమధురం బాగా ఉపయోగపడుతుంది. అతిమధురాన్ని కూడా మెత్తటి చూర్ణంలాగా చేసేసి ఉంచుకోండి. ఈ చూర్ణాన్ని కూడా మిగతా వాటిలాగానే 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇప్పుడు కొంచెం అతిమధురం చూర్ణాన్ని కూడా తీసి ఇందాక చూర్ణాలతో కలుపుతాను. ఆ తర్వాత మూలిక గుడూచి. గుడూచి అంటే తిప్పతీగ. ఈ తిప్పతీగ కూడా మూలిక మొత్తం దీనికి ఆకులు, కాండము, వేర్లు అన్నింట్లోనూ కూడా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది కూడా ఒక మంచి చేదు ఉన్నటువంటి మూలిక. ఇందాక మనం వేప గురించి కూడా అనుకున్నాం కదా, వేప కూడా చాలా చేదైనటువంటి మూలిక. ఈ గుడూచి కూడా చాలా చేదుగా ఉండేటువంటి మూలిక. చేదు మూలిక ఎప్పుడు కూడా రక్తశుద్ధి చేయడానికి, ఇలాంటి దురద లాంటి సమస్యలు ఉన్నప్పుడు తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. గుడూచిని కూడా నీడలో ఎండబెట్టేసి చూర్ణం చేసి ఉంచుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. కొంచెం గుడూచి చూర్ణాన్ని కూడా విడిగా పెట్టుకుందాం. మరి ఇంకా ఆఖరి మూలిక ఏంటంటే గోక్షుర. గోక్షుర అంటే పల్లేరు. పల్లేరు కాయలకి ఒక మంచి ఔషధ గుణాలు ఉంటాయి. అందుకని మనం పల్లేరుని రకరకాల ఔషధాల్లో వాడుకుంటూ ఉంటాం. ఈ గోక్షుర కూడా చక్కటి రసాయనంగాను ఉపయోగపడుతుంది. అలాగే శరీరంలో ఉన్నటువంటి హానికారకమైనటువంటి పదార్థాలన్నింటినీ బయటకు పంపించేయడంలో కూడా గోక్షుర చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ ఎలర్జీలు అవి ఉండి దురదలు వస్తున్నట్టయితే కనుక ఎలర్జీ వల్ల శరీరంలో చేరినటువంటి హానికారక పదార్థాలు బయటకు పంపించేయడానికి ఈ గోక్షుర బాగా ఉపయోగపడుతుంది. పల్లేరు కాయలను కూడా ఎండబెట్టి చూర్ణంలాగా చేసి ఉంచుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా సమానంగానే అంటే 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇప్పుడు కొంచెం గోక్షుర చూర్ణాన్ని మిగతా చూర్ణాలతో కలిపామంటే మన ఔషధాలు కావాల్సినటువంటి అన్నీ రెడీ అవుతాయి. కొంచెం ఈ చూర్ణాన్ని కూడా కలుపుతాను. ఇప్పుడు మొత్తం 5 చూర్ణాలు పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ చూర్ణాలన్నీ బాగా కలిసిపోయాయి కదా. అసలు మీకు కొంచెం వీలుగా ఉందంటే కనుక ఏంటంటే అన్ని చూర్ణాలు కలిపిన తర్వాత ఇంకా బాగా కలిసిపోవడానికి ఆఖరిలో ఒక్కసారి వస్త్రగాలనం చేసుకున్నారనుకోండి, అంటే తెల్లటి పల్చటి బట్ట తీసుకుని ఈ చూర్ణాలన్నింటినీ కలిపిన మిశ్రమాన్ని అందులో వేసి ఒక్కసారి జల్లించేసుకుంటే అన్నీ బాగాను కలిసిపోతాయి. ఇంకా బాగా మెత్తడి చూర్ణం వచ్చి ఏదైనా కొంచెం బరకగా ఉన్నది ఉంటే అది మిగిలిపోయేందుకు కూడా అవకాశం ఉంటుంది. అలా జల్లించుకున్నటువంటి చూర్ణాన్ని ఒక గాజు సీసాలో పోసి భద్రపరచుకోవాలి. దీన్ని వాడుకోవడం ఎలాగంటే సుమారుగా ఒక 5 గ్రాముల పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుని దానికి దాదాపుగా ఒక 100 మిల్లీలీటర్ల నీటిని చేర్చాలి. 5 గ్రాముల చూర్ణానికి 100 మిల్లీలీటర్ల నీటిని కలిపి దాన్ని బాగా మరిగించండి. మరిగించేది ఏంటంటే బాగా మరిగి సుమారుగా ఒక 30 నుంచి 40 మిల్లీలీటర్ల కషాయం మిగిలేలాగా కాచుకోవాలి. ఆ మిగిలినటువంటి కషాయాన్ని ఒక్కసారి వడపోసేసుకుని గోరువెచ్చగా ఉండగానే కావలిస్తే కొంచెం పటికి బెల్లం కలుపుకోవచ్చు, లేక తాగేయగలిగితే కనుక ఏమి కలపకుండా ఈ కషాయాన్ని నేరుగా తీసేసుకోవచ్చు. ఈ కషాయం ఒకసారి ఉదయం ఒకసారి సాయంత్రం ఇలా 2 పూట్ల తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఏ కారణాల వల్ల దురదలు వస్తే దీన్ని వాడుకోవాలి అని మీకు సందేహం కలగచ్చు. ఇందులో మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి ఏ కారణాల వల్ల దురద వచ్చినా సరే ఈ చూర్ణంతో తయారైనటువంటి ఔషధాన్ని మనం వాడుకోవచ్చు. ఎందుకంటే ఎలర్జీలు తగ్గించడానికి కావాల్సినటువంటి పదార్థాలు ఇందులో ఉన్నాయి, రక్తశుద్ధి చేసేందుకు ఇందులో ఉన్నాయి, తర్వాత చర్మాన్ని చక్కగా తేమగా ఉంచేందుకు కావాల్సినటువంటి పదార్థాలు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే కొంచెం పురుగులు లాంటివి ఏమైనా కడుపులో ఉంటే వాటిని తగ్గించే గుణాలు కూడా ఇందులో ఉన్నటువంటి మూలికలకు ఉన్నాయి. అందువల్ల ఏ కారణంగా దురదలు వచ్చినప్పటికీ కూడా ఈ మందుని తీసుకుని అంటే ఈ చూర్ణాన్ని తీసుకుని కషాయం తీసుకుని దాన్ని 2 పూట్ల తీసుకుంటున్నట్టయితే కనుక మీ దురదలు అదుపులోకి రావడానికి ఈ ఔషధం బాగా ఉపయోగపడుతుంది. దురదల నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. వేప బెరడు చూర్ణం 50 గ్రాములు, హరిద్ర చూర్ణం 50 గ్రాములు, అతిమధురం చూర్ణం 50 గ్రాములు, గుడూచి చూర్ణం 50 గ్రాములు, గోక్షుర చూర్ణం 50 గ్రాముల చొప్పున తీసుకుని వీటన్నిటినీ బాగా కలిపి భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవటానికి 5 గ్రాముల చూర్ణాన్ని 100 మిల్లీలీటర్ల నీటిలో వేసి 30 మిల్లీలీటర్లు మిగిలేంత వరకు మరిగించి వడబోసుకుని దీనిలో పటిక బెల్లాన్ని కలుపుకొని ఉదయం సాయంత్రం తీసుకోవాలి. దురదల నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు గుండె ఆరోగ్యంగా ఉండేందుకు చక్కటి గృహౌషధాన్ని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు,
గుండె ఆరోగ్యంగా ఉండేందుకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారా అండి? గుండె ఆరోగ్యంగా ఉండడానికి మన వంటింట్లోనే ఉంది. అదేమిటంటే ఉల్లిపాయ. ఉల్లిపాయని సుమారుగా ఒక 100 గ్రాముల పరిమాణంలోనైనా ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక గుండెకి రక్షణ కలుగుతుంది. ఎలాగంటే ఈ ఉల్లిపాయలో ఉండేటువంటి కొన్ని పదార్థాలు రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి, గుండె ఆరోగ్యంగా పనిచేయడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. ఈ ఉల్లిపాయల్ని పచ్చి ఉల్లిపాయలుగా తినగలిగితే మొత్తం ఉత్తమమైన గుణాలు కలుగుతాయి. ఒకవేళ పచ్చిగా తినలేకపోతూ ఉంటే ఆహారంలో వంటల్లో వేసుకునైనా సరే ప్రతిరోజు ఒక 100 గ్రాముల ఉల్లిపాయలను తీసుకుంటే గుండె ఆరోగ్యానికి బాగా తోడ్పడుతుంది. చూశారు కదా, గుండె ఆరోగ్యానికి ఉల్లిపాయ ఎంత బాగా సహకరిస్తుందో. దురదల నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను యోగ వశిష్ట శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. కుంభక ప్రాణాయామం, హనుమద ప్రణామాసనం సాధన చేయటం ద్వారా దురదల సమస్యను నివారించుకోవచ్చు. కుంభక ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తరువాత 2 నాసికా రంధ్రాలతో ఉదరం నిండా శ్వాస పీల్చుకొని ఉదరంలో కుంభించి తల ముందుకు వంచి గడ్డాన్ని ఛాతికి ఆంచాలి. ఇలా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి తలను పైకెత్తి శ్వాస బయటకు వదలాలి. ఇలా ఈ ప్రాణాయామం రోజు 6 నుండి 10 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ హనుమద ప్రణామాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ ఎడమ కాలును ముందుకు చాచి నడుమును కిందకు దించి నేలకు ఆంచాలి. ఇప్పుడు చేతుల్ని ఎడమ పాదం వద్ద ప్రణామ ముద్రలో ఉంచి తలను కిందకు దించి నుదురును నేలకు ఆంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలు ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. తర్వాత రెండవ పక్క సాధన చేయటానికి మోకాళ్ళు చేతులపై కుడి పక్కకు వంగుతూ ఇప్పుడు కుడి కాలును ముందుకు పోనిస్తూ ముందుకు చాచి నడుమును కిందకు దించి నేలకు ఆంచాలి. చేతుల్ని కుడి పాదం వద్ద ప్రణామ ముద్రలో ఉంచి నుదురును కుడి మోకాలు పక్కన నేలపై ఆంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 2 పక్కలా 4 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా కుంభక ప్రాణాయామం, హనుమద ప్రణామాసనం సాధన చేయటం ద్వారా శరీరంలోని సప్త చక్రాలు ఉత్తేజితమై అన్ని స్వేదరంధ్రాలకు రక్తం సక్రమంగా ప్రసరించి అక్కడి మృతకణాలు నశించి దురదలు నివారించబడతాయి. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం
ధ్యానం చేసి మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. దురదల నివారణకు ఉపయోగపడే యోగా ప్రక్రియలేమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు అధిక ఋతుస్రావం నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, అధిక ఋతుస్రావం నివారణకు చక్కటి చిట్కాని తెలియజేస్తారా అండి? నెలసరిలో కొంచెం స్రావం ఎక్కువగా అవుతుంది, చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, బలా ఉంది కదా, బలా వేర్ల చూర్ణాన్ని తీసుకుని దాదాపుగా 3 నుంచి 5 గ్రాముల చూర్ణాన్ని ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి, 3 పూటల కొంచెం తేనె, చక్కెర రెండింటిని కలిపేసి తీసుకుంటున్నట్టయితే కనుక అధిక ఋతుస్రావం అదుపులోకి రావడానికి ఉపయోగపడుతుంది. ఈ ఔషధాన్ని ఏంటంటే ఋతుస్రావం మొదలైన వెంటనే తీసుకోవడం మొదలెట్టినట్టయితే కనుక, అంటే నెలలా ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, అలా ఉన్నటువంటి వాళ్ళు ఈ ఋతుస్రావం మొదలవగానే ఈ ఔషధాన్ని కనుక తీసుకుంటున్నట్టయితే తొందరగా ఈ అధిక ఋతుస్రావం అదుపులోకి రావడానికి బాగా ఉపయోగపడుతుంది. చూశారు కదా, అధిక ఋతుస్రావం నివారణకు బలవేర్ల చూర్ణం, తేనె, పంచదార ఎంత బాగా ఉపకరిస్తాయో. ఇది ఇవాల్టి మా జీవన జ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో దురదల నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న పరిష్కార మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.